గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్రలో 17 అధ్యాయాలు, ప్రధానంగా 16-17 అధ్యాయాలు. అంటే అన్ని అధ్యాయాల్లో కూడా సాయిబాబా బ్రహ్మ విద్యని బోధిస్తూ ఉన్నారు. కానీ 17-18 అధ్యాయాలు మాత్రం బంగారం. ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కోసం, లేదా పూర్ణ ఆనందానుభవం కోసం, లేదా ఈ జన్మను సార్థకం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్న ముముక్షువులు, ముముక్షత్వం అంటే మోక్షమిచ్ఛ, బంధనము నుంచి బయటపడాలన్నటువంటి వారికి బంగారం లాంటి బోధ సాయిబాబా చేశారు. ఇప్పుడు శ్రీ సాయి సచ్చరిత్ర 18వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయిబాబా వారి యొక్క కృపేనండి, ఆ గురుదేవుల యొక్క అఖండమైనటువంటి ఆశీర్వచన ఫలితం చేత ఇదంతా కూడా సాధ్యపడుతున్నది. లేకుంటే ఇది అసలు ఈ దోవకి రానే లేవు. అసలు అనుగ్రహం ఎక్కడుంది? అనుగ్రహం వచ్చిందా? అనుగ్రహం అంటే అదే ఆ బ్రహ్మనిష్ట కలగటం, పూర్ణ అనుభవం. ఈ మార్గంలోకి వచ్చి నిష్టగా ఉండి ప్రయత్నం చేసి పొందగలగటమే నిజంగా సాయిబాబా అనుగ్రహం. లేకుంటే ఇంత మహాంధకారమైనటువంటి ప్రపంచంలో ఇదంతా అబద్ధమని తెలుసుకొని ఇదంతా ఎలా లేదో సహేతుకంగా నమ్మటం కాదండి. ఇక్కడ నమ్మకం ప్రశ్నే లేదు. నమ్మామంటే నమ్మకుండా ఉండేటువంటి స్థితి కూడా ఒకటి వస్తుంది ఎంతసేపు. అందుకోసమే చాలామంది కొన్నాళ్ళు భక్తులుగా ఉంటారు, కొంతమంది కొన్నాళ్ళు నాస్తికులుగా అవుతుంటారు, కొంతమంది భగవంతుడిని, ఆ దేవుణ్ణి, గురువుని కూడా షిఫ్ట్ చేస్తుంటారు. నానా గందరగోళం. ఎందుకనంటే పాపం వాళ్ళకి విషయం తెలియక. గుడ్డి నమ్మకం, దాని పేరే గుడి నమ్మకం. అంటే గుడి నమ్మకం అంటే ఎవడో ఏదో చెప్పాడు, ఏదో అనిపించింది, అప్పుడు అట్టా అనిపించింది, ఇప్పుడు ఇట్టా అనిపించింది, ఏం చేస్తాం? చివరికి గోతిలో పోతారు. అది కాదండి. అసలు ఉపనిషత్తులు కానీ సత్యం కానీ చర్చ అసలు అట్లా అది ఎదురెళ్ళిపోతుందండి. అసలు ఆ ప్రశ్నలు కానీ అసలు మనం ఊహించలేము. మన జీవితంలో గుండె బద్దలు చేసేటువంటి ప్రశ్నలు ఇంత భయంకరంగా, ఇంత సుస్పష్టంగా ప్రపంచం కనిపిస్తుంటే లేదంటావేమిటి? ఇది నీ అనుభవం, నా అనుభవం, అందరి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి అనుభవం. ఈ అనుభవం ఎట్లా కాదనగలవు? చెప్పు, నిలదీస్తుంది. ఎస్, దెర్ ఈజ్. అంత ఆ ప్రశ్న కన్నా ఇంకా ఉధృతిగా చెప్పేటువంటి సమాధానం ఉంది కాబట్టి ఆ నిష్ట కుదురుతుందండి. అంతేగాని ఊరికే బ్లైండ్ బిలీఫ్, ఇట్ ఈస్ నాట్ ఏదో భగవంతుని నమ్మి భజన చేయడం కాదు. అందుకోసం అది నిలబడదు. ఎక్కువ మారిపోతుంటారు, చూసారా? మనసు మారిపోతూ ఉంటుంది. ఎన్ని అనుభవాలు చెప్తుంటారు. ఒకరికి చెప్పడు బహు గొప్పగా చెప్తాం మనం. ఏం అనుభవం అండి. వాడు ఎంతసేపు ఉండదు, అది చెప్పే అంతసేపు కూడా సరిగా ఉండదు. అది ఇంకా అవసరమైతే ఎగ్జాజరేట్ చేసి చెప్తాడు. అక్కడ కూడా వాడు గొప్ప డబ్బా. నిజంగా అది నిజమైతే దాన్ని ఎలా మరవగలుగుతున్నాం? అలా నిలబడదండి. అసలు అది కాదు మార్గం అనేది మనం సుస్పష్టంగా చూసాం. దాని మార్గం కూడా సాయిబాబా నిర్దేశించారు. ఇప్పుడు మనం చక్కగా 18వ అధ్యాయం. పరమ సత్యము నిత్యము అయిన సద్గురుదేవా మీకు జయము జయము. అది పరమసత్యం అండి. ఇది ప్రపంచం పరమసత్యం కాదు. ఎందుకని? అది అలా ఉండదుగా. మాట్లాడితే సత్యమేనండి ఇది. పరమసత్యము. ఆ పరమసత్యం అంటే నిత్యము. ఇది ప్రపంచం నిత్యమా? కాదు కదా.
ఆ పరమసత్యము నిత్యము అయినటువంటి సద్గురుదేవ మీకు జయము జయము. అంతే, వారికి మాత్రమే జయం. మిగతా దానికి జయమా నా మొహం ఏముంటుంది? పోతూ ఉంటుంది అంతే కొట్టుకొని. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. సాయినాథ తండ్రి, ప్రతి అధ్యాయం అద్భుతమైన సత్యం అండి. సాయిబాబా మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అంటే అబద్ధం లేదన్నారండి. లేదంటే కొంప మునుగుతుంది. కనిపిస్తుంటే లేదంటారని ఉన్నది, కానీ అట్లా లేదు. అది ఒకదాన్ని ఒకలా చూస్తున్నావు. ఇది జీవితాంతం చేసేటువంటి యావజ్జీవ సాధన అండి. అందుకని ఈ విషయాన్ని ఒక అధ్యాయానికి పరిమితం చేయలేదు. చూసారు, ఈ జగత్తు అబద్ధం మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. అది సాయిబాబా చేసేది. ఇంకా అంతకన్నా ఇంకా ఏం తెలియాలి? మాయను మీ నియంత్రణ యందు ఉంచే దేవా. అది మాయ సాయిబాబా నియంత్రణ యందు ఉంటుంది. అంటే బ్రహ్మనిష్ఠుడి దగ్గర మాయ వారికి అనుకూలంగా ఉంటుంది. అజ్ఞానుల్ని ఆ మాయ ఆడిస్తూ ఉంటుంది. మంత్రగాడు ఆడించినట్టు ఆడిస్తుంటుంది అది. కానీ బ్రహ్మనిష్ఠుడు ఆ మాయ విషయం తెలుసు కాబట్టి ఆ మాయ బ్రహ్మనిష్ఠుడికి అధీనమై ఉంటుంది. మీకు జయము జయము, జయ జయ, అనాద్యంత, అనాది, అనంత. ఆది లేదు, అంతం లేదు. జయ జయ, ద్వంద్వాతీత. అది రెండు కాదండి, రెండు అంటే కొంప మునిగినట్టే. ఏకాత్మ భావన. జయ జయ, నిర్వికార. అది ఆకారం ఉంటే పోతుంది. యదృశ్యం తద్నశ్యం. కాబట్టి సాయిబాబా నిరాకారుడు, సాకారుడు కాదు. మరి సాకారం అంతా ఏమిటంటే ఆయన విభూతి. ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరు ఒక్కరే. ఆ మాట 100కి 100 రూపాయలు సత్యం. ఎవరు బోధిస్తారండి ఆత్మవిద్యని? వాడికి తెలిస్తే కదా బోధించడానికి. అట్లా తెలిసింది అంటే బ్రహ్మనిష్ఠుడు కాబట్టి ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరు ఒక్కరే. కారణం పూర్ణ పరబ్రహ్మనిష్ఠులు కాబట్టి. స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ మరలా బయటకు రాగలదా? సైంధవ ప్రతిమ అంటే ఉప్పు బొమ్మ. ఈ ఉప్పు బొమ్మ ఏం చేసిందిట? సాగరంలో స్నానం చేద్దామని దిగిందిట. ఈ దిగితే వస్తుంది, కరిగిపోతుంది. ఇంక వెనక్కేమొస్తుంది? ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. వెనక్కేమొస్తుంది? రాదు. కరిగిపోవటం. నీళ్ళల్లో ఉప్పు పడితే వెనక్కి వస్తుందండి. ఉప్పు కరిగిపోతుంది. మీ వద్ద కూడా అట్లే. ఏ బ్రహ్మను గూర్చి వేదశృతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు. ఎంత అదృష్టం అండి నిజంగా. ఏ బ్రహ్మను గూర్చి వేదము శృతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు ప్రయాస లేకుండా ఇదిగో చూడు నాన్న అని మా చిన్నపిల్లల్ని ఎత్తుకొని అమ్మ గోరు ముద్దలు పెడుతూ చందమామను చూపిస్తుంటుంది. అది చూడు నాన్న, చందమామ చూడు. ఇదిగో ఇప్పుడంటే ఈ సెల్ ఫోన్లో గేమ్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు చందమామ చూపించేవాళ్ళు ఎవరు లేరు. అసలు వీళ్ళే చూడాలి చందమామని. చూసే అవకాశాలు కూడా లేవు ఉన్నటువంటి ఈ ఫ్లాట్స్ వీటి వల్ల. ఇప్పుడు ఏం చూపిస్తారు? అన్నం పెడుతూ మనం చూస్తూనే ఉన్నాం కదా, చేతికి ఒక సెల్ ఫోన్ ఇస్తారు. వాడికి అదే చందమామ. అంత తేలికగా సాయిబాబా మనందరికీ కూడా ఆ బ్రహ్మని అట్లా వేలుతో చూపిస్తారట. ఇదిగో నాన్న బ్రహ్మ చూడు అని. భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చిన వారెవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. అది ఏదో భాగ్యవశాత్తు మీ ఆశ్రయంలోకి వచ్చారు వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి మాత్రం మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. అంటే ఆ సంకుచిత భావం ఉంటే మనం వచ్చామా రాలేదని ఒకసారి చూసుకోవాలి. గత అధ్యాయంలో నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపజేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైంది. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది. అది ఇంతకుముందేమో మనం ఆ బ్రహ్మజ్ఞాని అడ్డు పెట్టుకొని మనకి ఆ విషయాన్నంతా చెప్పారు కదా సాయిబాబా. బ్రహ్మనిష్ట గురించి
ఇప్పుడు హేమాడ్ పంత్ గారిని అనుగ్రహించినటువంటి కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా యొక్క మార్గదర్శకత్వం మనకు అర్థమవుతుంది. అర్థమవటం కాదు, అనుభవం అవుతుందిట. ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఈ అద్భుతమైన కథను అందరూ వారికి జరిగినటువంటిదే ఉన్నది ఉన్నట్టు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థ చిత్తంతో వినండి. అస్వస్థతగా ఉండకండి, అనారోగ్యమైన చిత్తాన్ని పెట్టుకోకండి. స్వస్థ చిత్తంతో వినండి. శ్రోతలు శ్రద్ధగా వింటే వక్తకు ఉత్సాహం, అలా ఉభయులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. అట్లా ఆ శ్రోతలు ఎంత శ్రద్ధగా వింటే వక్తకి అంత ఆనందంగా ఉంటుందిట. ఇదేనండి సహనావతు సహనౌ భునక్తు, పొంగి ఆనందం కలుగుతుంది. సాయిబాబా ఏమాత్రమైన భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటి వారు. అది ఎక్కడైనా భేదం ఉందంటే మన అర్హతలో భేదమే, కానీ సాయిబాబా ఇవ్వటంలో భేద బుద్ధి ఏం లేదు. బాబా ఇవ్వటంలో వేరుగా మనకు కనిపిస్తుందంటే మన అర్హతలో ఉన్నటువంటి లోపమే తప్ప అక్కడ ఇవ్వటానికి ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి మనకి ఏది అవసరమో సరైన మార్గాన్ని బోధిస్తాడు సాయిబాబా. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియజేస్తే గురువు వాడిని విఫలమవుతుందని అనేకులు అంటుంటారు. ఇది ఓ పెద్ద నానుడి. అంటే ఇదొక మిస్కన్సెప్షన్. అంటే మనకి ఆ అపోహ అంటాం చూసారా. మనకి గురువు గారు ఏదైనా చెప్పారనుకోండి, అది వేరే వాళ్ళకి చెప్తే అది నిష్ప్రయోజనం అయిపోతుందని అనేకులు అనుకుంటుంటారు. కానీ ఇది వట్టి కల్పన మాత్రమే, అదంతా వేస్ట్, అదంతా కల్పన మాత్రమే, అది నిజం కాదు అని చెప్తున్నారు. మరి ఆ మహాత్ముడు ఆ నారాయణ మంత్రాన్ని గురువు గారు చెప్తే గురువు మాటను కూడా ధిక్కరించి నేను పాపానికి పోయినా పర్వాలేదని అందరికీ కూడా రామానుజుల వారు అందరికీ చెప్పారు కదా. అర్థం లేని వ్యర్థ ప్రేలాపనే, ఇదంతా కూడా అర్థం లేని మాటే, దానికి ఏం విలువ లేదు, అందులో సత్యమేం లేదు. గురువులు ప్రత్యక్షంగానే గాక స్వప్నంలో ఉపదేశించిన విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేస్తారు. దీనికి నిదర్శనము లేదనుకుంటారేమో, చెప్తున్నారు చూడండి ఇక్కడ. అది ఒట్టిగా చెప్తున్నారేమో. బుధకౌశిక ఋషి ప్రమాణం, అతడు తనకు స్వప్నంలో బోధించిన రామరక్ష దీక్షా మంత్రాన్ని అందరికీ చెప్పేశాడు. అది తనకు స్వప్నంలో చెప్పినటువంటిది అందరికీ, రామరక్షా స్తోత్రం అందరికీ చెప్పాడు. మరి తనకి మేలు జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుంది కదా. గురువు వర్షాకాలంలోని మేఘం, వారు ఆనందమనే జలాన్ని ఉత్సాహంగా వర్షింపజేస్తారు. అంతే. అంటే వర్షం వర్షిస్తే అన్ని చోట్ల పడుతుంది కదండి. ఇది దాన్ని సేకరించుకొని దాచుకోవడానికి కాదు, యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చిబుకాలను పట్టుకొని మాయమాటలు చెప్పి వారికి మందు తాగిస్తుంది. బాబా కౌశలం కూడా అంతే. వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు. వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలు తీర్చేవారో శ్రద్ధగా వినండి. సద్గురువు యొక్క సాంగత్యం ధన్యం. అది సద్గురువు యొక్క సాంగత్యం లభించటమే ధన్యం, ఇంకంతకన్నా ఏంటి. దాని మహిమను ఎవరు వర్ణించగలరు. సద్గురువు యొక్క ఒక్కొక్క వచనాన్ని స్మరించుకుంటే స్ఫూర్తి పొంగుతుంది. అది ఆ స్ఫూర్తి మనలో ఉన్నటువంటి ఆ ఉత్సుకత బాగా పెరుగుతుంది. ఒక్కొక్క వచనాన్ని మనం గుర్తుపెట్టుకుంటే భక్తిగా భగవంతుని ఆరాధన, గురు పూజ, గురు సేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. అది ఏం చేయాలట, భక్తిగా భగవంతుని ఆరాధన చేయాలి, గురువు గారి యొక్క గురు పూజ చేయాలి, గురు సేవ చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. ఊరికేం రాదండి గురువు ఆశ్రయం ఎట్లా వస్తుంది. బాగా భగవంతుని బాగా స్మరించి ఉండాలి, భగవద్ అర్చనలు చేసి ఉండాలి, లేదా గురువుని పూజించి ఉండాలి. గురు పూజ వేరు, గురు సేవ వేరండి. గురు పూజ చేసి ఉండాలి, అదేవిధంగా గురు సేవ చేయాలి. అందుకోసం 2 పదాలు వాడారు, గురు పూజ వేరు, గురు సేవ వేరు. చేస్తే గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. అదే అంతేవాసులు అంటారు కదా, దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతర సాధనాలన్నీ వ్యర్థం, మిగతావన్నీ వేస్ట్. మనసులోని విక్షేపం మరియు ఆవరణల కారణంగా భవాన్ని దాటే మార్గం అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది. అది మనస్సులో విక్షేపం అండి. విక్షేపం అంటే డిస్ట్రాక్షన్, ఒకటికి మరొకటి కనిపించటం, ఉన్నది ఒకటి కనిపించేది ఒకటి, అది గోల. ఆవరణ అంటే ఏది కప్పబడి ఉన్నందువల్ల అది ఎట్లా కనిపిస్తుంది. ఆవరణ ఎప్పుడు అజ్ఞానమే. ఈ కారణంగా భవాన్ని దాటే మార్గం, ఈ కారణం చేత మనకి సరిగ్గా కనిపించదు. ఇప్పుడు చూడండి, మంచి వర్షం కొడుతూ ఉంటుంది, బైక్ మీద పోతుంటాం, కళ్ళద్దాలంతా కూడా నీళ్లు పడుతుంటాయి, ఏం కనిపించదు, అంతా చేత ఏ గోతులను పడతాం. అట్లా భవాన్ని దాటే మార్గం అయోమయంగా అస్పష్టంగా ఉంటుంది. దానిని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీప కిరణాల వల్లే మార్గాన్ని సూచిస్తాయి. మరి అంత వర్షం పడుతున్నా సరే
మంచి పవర్ఫుల్ లైట్ పడింది అనుకోండి, అప్పుడు రోడ్డు కనిపిస్తుంది. వర్షం పడుతున్నా మనం వెళ్ళగలం. అదేవిధంగా దాన్ని నిర్విఘ్నంగా దాటడానికి గురువు యొక్క వచనాలు దీపకిరణాల వలె మార్గాన్ని సూచిస్తాయి. గురువే ఈశ్వరుడు. అందుకోసమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఆ గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అదే చెప్పారుగా, గురువే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వాస్తవానికి గురువే పరమేశ్వరుడు. అది గురువే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ వారే. గురువే జనని, గురువే జనకుడు, తల్లి తండ్రి గురువు దైవం సర్వం. భక్తుడు కోపిస్తే భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. భగవంతుడు ఏదైనా శాపం ఇచ్చాడు అనుకోండి, దాని నుంచి రక్షించేవాడు గురువు. కానీ గురువు కోపిస్తే ఎవరు రక్షించరని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది లాస్ట్ రిసార్ట్ అండి, చివరి మజిలీ ఇది. గురు పాదాల దగ్గర చేరటం, సాయిబాబా పాదాల దగ్గర చేరటం, వారిని ఆశ్రయించడం అంటే ఇస్ ద లాస్ట్ వన్. దానిపైన ఎవ్వరూ లేరు. మరి ఇక్కడికి ఎట్లా వచ్చావు? భగవంతుడిని ఆరాధిస్తే భగవంతుడు అనుగ్రహించి నాయన గురువుని ఆశ్రయించు అని పంపించారు. ప్రవృత్తి మార్గంలోనూ మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థ వ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని వేదశృతుల్లోని జ్ఞానాన్ని బోధించే ప్రవక్త గురువే. చాలా చెప్పారండి. ప్రవృత్తి మార్గంలోనూ అంటే ప్రవృత్తి మార్గం అంటే ప్రపంచం వైపు వెళ్ళటం చూసాంగా మొన్న. మరియు ప్రపంచం నుండి బయటపడే తీర్థ వ్రతాది నివృత్తి మార్గంలోనూ ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని చూసారా. ధర్మాధర్మ కార్యాలలో విరక్తిని అంటే ధర్మము అధర్మము రెండింటినీ ఛేదించవలసిందే. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఛేదించలేం కూడా అసలు మనం. అది చివరికి రెండింటినీ వదలవలసి వస్తుంది. కార్యాల విరక్తిని, వేద శృతులలోని జ్ఞానాన్ని, అది చివరికి అన్నీ రెండు వదిలిన తర్వాత వేద శృతులలోనటువంటి అంటే ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధించే ప్రవక్త. ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి ప్రవక్త ఒక్క గురువు తప్ప అన్యులు ఎవ్వరికి సాధ్యపడదు. అతి కోమల హృదయులు కరుణామయులు అయిన సత్పురుషులు బుద్ధిని వికసింపజేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపించి భక్తుల కోరికను తీరుస్తారు. అది ఆ విధంగా భక్తుల కోరికలు తీరుతాయండి. ఈ కరుణామయులైనటువంటి కోమల హృదయులైనటువంటి సత్పురుషులు మన బుద్ధిని వికసింపజేసి ఆత్మస్వరూపం యొక్క వైభవాన్ని చూపిస్తారు. వారు చూపించి ఆత్మస్వరూప దర్శనంతో అన్ని కోరికలు మఠుమాయం. దానితో విషయవాసనలు తొలగిపోయి, ఇది ఈ విషయవాసనలే కదా మనకి ఉత్తర జన్మలు తీసుకొచ్చేది. ఈ విషయవాసనలు కూడా తొలగిపోతాయిట. నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది కదా. నిద్రలో మరి మనకి స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఏమీ లేకుండా సుషుప్తిలో ఏమి తెలియకుండా అటు పడిపోయి ఉంటాం. మొద్దు నిద్ర ఉన్నామో పోయామో కూడా తెలియదు. కాబట్టి ఆ స్థితిలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఆ దృష్టి అని చెప్తున్నారు. వారి కృపతో వివేక వైరాగ్యాలనేటువంటి ఫలాలు చేజిక్కుతాయి. అది అసలైనటువంటి పండు ఫలం అంటే ఏమిట? వివేకము వైరాగ్యము. సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ ప్రేమతో వారి సేవ చేస్తే భక్త కామ కల్ప ధృమమైనటువంటి భగవంతుడు స్వయంగా కష్టాలన్నింటినీ నివారిస్తాడు. అంతేనండి. సాయిబాబా వారి యొక్క సమక్షంలో వారి పాదపద్మముల దగ్గర సద్గురుమూర్తి దగ్గర కనుక మనం ఉన్నట్లయితే, వారి సేవ చేస్తే భక్త కామ కల్పద్రువమైనటువంటి భగవంతుడు స్వయంగా కష్టాలన్నింటినీ నివారిస్తాడు. ఎల్లప్పుడూ సత్పరాయణులై ఉంటూ సత్పురుషుల కథలను శ్రవణం చేయాలి. అది ఎల్లప్పుడూ కూడా సత్పరాయణులై ఉండాలి. ఉంటూ సత్పురుషుల యొక్క కథలను శ్రవణం చేయాలి. అవన్నీ జ్ఞాన మార్గాన్ని నిర్దేశిస్తాయి. సత్పురుషుల పాదాలకు వందనం చేయండి, పాప ప్రక్షాళన అవుతుంది. సాయిబాబా లాంటి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తే పాప ప్రక్షాళన అవుతుంది. ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వంలో లార్డ్ రే గవర్నర్గా ఉన్నప్పుడు క్రాఫర్డ్ పాలన పడిపోయింది. ఆ సమయంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి బాబా భక్తిలో పడ్డాడు. తాపత్రయాలతో ఉన్న ఈ ప్రపంచం ఒట్టి అసత్యం,
ఆ వ్యక్తికి వ్యాపారంలో నష్టం వాటిల్లి మనసుకు చాలా విరక్తి కలిగింది. అదేనండి, ఏదో నష్టమో ఏదో దెబ్బ తగిలితేనే కాస్త విరక్తి అనేది వస్తుంది మనకి. దానితో అన్నింటినీ వదులుకొని బయటపడ్డాడు. మనస్సు అస్థిరమై చంచలమైపోయింది. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా సుఖంగా ఉండాలన్న ఆలోచనను బాగా దృఢం చేసుకున్నాడు. జీవులు అత్యంత కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అంతే కదండి. అప్పుడు వారు భగవంతుని స్మరిస్తూ అతని వెంటబడతారు. పాపకర్మలను ఆచరించటం తగ్గిపోయినంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అది ఈ యొక్క పాపకర్మల ఆచరణ తగ్గిపోతే తప్ప భగవన్ నామం నోటికి రాదండి. అందుకోసం ఏమన్నా కాస్త రామ రామ నారాయణ అన్నట్టుగా నారాయణ నారాయణ అంటే వాడు అంటలేదు. వాడు పాపాత్ముడికి భగవన్ నామం రుచించదండి. ఎందుకంటే వాడికి ఆ జ్వరం వచ్చిన వాడికి ఎట్లాగ సహించదో, ఈ దుష్టకర్మలు ఆచరించే వాడికి భగవత్ తత్వం ఉన్నా భగవన్ నామం ఉన్నా కూడా వాడికి రుచించదు. పాపకర్మలను ఆచరించటం తగ్గిపోనంత వరకు భగవంతుని నామం నోటికి రాదు. అయినా భగవంతుడు జీవుల భక్తిని చూచి వారిని సత్పురుషులతో కలుపుతాడు. అది ఆ భగవంతుడి యొక్క కృప ఎక్కడున్నదంటేనండి, ఆ సత్పురుషులతో కలవటంలోనే ఉంది. ఆ భక్తునికి కూడా అట్లే జరిగింది. పాపం తిప్పలు పడుతున్నాడు. ఆ భక్తుడికి కూడా అదే విధంగా జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ వ్యక్తిని చూచి అతని మిత్రుడు అతనికి చెప్పిన హితవచనాలను వినండి. మీరు సాయి సమర్థుని దర్శనానికి షిరిడీకి వెళ్ళి దయామయులైనటువంటి ఆ సత్పురుషుని ప్రార్థించండి. ఇన్ని కష్టాలు పడుతున్నారు పాపం, మీరు చాలా జాలేస్తున్నది. మీరు పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబాను షిరిడీ వెళ్ళి వారి దర్శనం చేయండి. దయామయులైనటువంటి ఆ సత్పురుషుని ప్రార్థించండి. సత్పురుషుల సాంగత్యం ఒక్క క్షణం లభించిన చంచలమైన మనస్సు నిశ్చలమై తక్షణం హరిచరణాలలో లగ్నమైపోతుంది. అక్కడి నుండి వెనకకు మరలడం కష్టం. అది ఒక్కసారి ఆ హరిచరణాలయందు మనస్సు స్థిరమైతే అక్కడి నుంచి ఎవడెళ్తాడండి సుఖంగా ఉంటే. జనులు దేశ విదేశాల నుండి వచ్చి సాయి పాదధూళిలో పొర్లుతూ ఉంటారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ వారి సేవ చేస్తూ తమ మనోభిష్టాలను తీర్చుకుంటారు. ప్రసిద్ధమైన వారి కీర్తి ప్రతిష్టలను ఆబాల వృద్ధులందరికీ తెలుసు. అందరికీ తెలుసు, బాలురికి తెలుసు, వృద్ధులకు తెలుసు, అందరికీ తెలుసు వారి గొప్పతనం. వారికి దయ కలిగితే దుఃఖం నివృత్తి కలుగుతుంది. ఏమనుకుంటున్నారో? బాబా వారికి దయ కలిగిందా మీ మీద, మీ పంట పండినట్టే, ఏ దుఃఖం ఉండదు, దుఃఖం నివృత్తి అయిపోతుంది. షిరిడి ఒక పవిత్ర క్షేత్రం. అక్కడ అహర్నిశలు జాతరలాగా ఉంటుంది. అది ఒక పెద్ద క్షేత్రం, పవిత్ర క్షేత్రం. అది ఎప్పుడు కూడా అహర్నిశలు జాతర, ఒక పెళ్ళిళ్ళులాగా గలగలలాడుతూ కళకళలాడుతూ ఉంటుంది షిరిడి అంతా ఎప్పుడు కూడా. మీరు కూడా వెళ్ళి మీ అనుభవాన్ని చూడండి. వెళ్ళండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మీ అనుభవం చూడండి. సత్పురుషుల దర్శనంతో ఎప్పుడూ మంచే చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వీడు నిజమైనటువంటి మిత్రుడు. ఏమంటే సత్పురుషుల యొక్క దర్శనంతో చాలా మేలు జరుగుతుందండి, ఎప్పుడు కూడా మంచే చేకూరుతుంది అని మిత్రుడు చెప్పాడు. వర్షాలు లేక ఎంతగానో దిక్కుతిరైన దరిద్రునికి అకస్మాత్తుగా బాగా వర్షం కురిసినట్లు ఆకలితో ప్రాణం అలమటిస్తుంటే పంచభక్ష ప్రమాణాలు వడ్డించినట్టు స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. ఒక పక్క ప్రాణం పోయి వస్తుంటే కష్టాలతో బాధలతో నీ మొత్తం పోతే హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చాలా కోలాహలంగా ఉంటుంది. సాయిబాబా అనుగ్రహిస్తే నీకు దుఃఖం ఉండదు, పాడుండదు, అంతా పంట పండిపోతుంది. వెళ్ళమంటే ఇంక అంతకన్నా ఏం కావాలి అతనికి? స్నేహితుడు చెప్పిన సలహాను స్వీకరించాడు. దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని షిరిడి మార్గాన్ని పట్టాడు. ఇంతే, మొత్తాన్ని వదిలిపారేశాడు. అసలు అన్నీ వదిలిపోయినాయి. ఆ దుఃఖాలను వెంటేసుకొని తిరగలేక వస్తున్నాడు పాపం. దాన్ని పట్టుకొని తన అనుభవం తెలుసుకోవాలని చెప్పి షిరిడి దారి పట్టాడు. గ్రామం చేరి సాయిని దర్శించుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. ఎంత భాగ్యశాలి! వచ్చాడు, షిరిడి వచ్చాడు, ద్వారకామాయిలో సాయిబాబాను చూశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు బాబాకి. వెంటనే అతని నయనాలు తృప్తి చెందాయి, మనసు శాంతించింది. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడైన సాయిని చూచి అతని మనస్సు సుప్రసన్నమైంది. అల్లాడిపోతుంటే బీటల వారిపోయిన నేల మీద కుంభవృష్టి కురిస్తే ఎలా ఉంటుంది? ఆకలితో ప్రాణం కడబెట్టి దాహంతో నాలిక పిడచగట్టుకున్న వాడికి మంచి చల్లని రుచికరమైన తీయని పానీయం, మృష్టాన్న భోజనం దొరికితే ఇవి కూడా పనికి రావండి దాని ముందు. అట్లా ఒక్కసారి సాయిబాబాను చూసి పాదాల మీద పడి నమస్కారం చేసేసరికి
అతనికి నయనాలు తృప్తి చెందాయి, కళ్ళు శాంతి పడ్డాయి. ముందు దేన్నో ఎతుకుతున్నాయి, సుఖాన్ని కోసం, ఆనందం కోసం ఎతుకుతున్నాయి. ఎక్కడ చూసినా కష్టం, దుఃఖం, బాధ ఇవే తప్ప ఏమీ లేని వ్యక్తి ఒక్కసారి కళ్ళంతా కూడా హాయిగా అనిపించింది. మనస్సు ఆందోళనలో కుంగిపోయిన మనస్సు, దుఃఖంతో బడుగుబడిపోయినటువంటి మనస్సు, కుంగిపోయినటువంటి మనస్సు ఒక్కసారి శాంతించింది. అబ్బా అమ్మాయ్యా అనడండి. ఎండలో మలమల కాలే ఎండలో చెప్పులు లేకుండా వాడిని హాయిగా తీసుకెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోబెడితే వాడు మాట్లాడు. ఇంకంతే. పూర్ణ పరబ్రహ్మ సనాతనుడు స్వయం జ్యోతి నిరంజనుడైనటువంటి సాయిని చూచి అతని మనస్సు సుప్రసన్నమైపోయింది. భాష లేదు, పదం లేదు, ఏమీ లేదు, అంతే కామ్. పూర్వార్జిత పుణ్యఫలం వల్ల భాగ్యవశాత్తు బాబా చరణాలు లభించాయని అనిపించింది. అంతే, దర్శనమేనండి, అంతే, మాట లేదు, ఏమీ లేదు, అనిపించింది మనసులో. సాయి దర్శనంతో నిశ్చింత కలిగి మనస్సుకు శాంతి చేకూరింది. అతని ఉపనామం సాఠే. అది ఎవరగా సాఠే. దృఢ నిశ్చయం కలవాడు. గురుచరిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి, ఇక్కడ ఒక విషయం అండి, అతని ఉపనామం సాఠే అంటే హరివినాయక్ సాఠే కాదండి. ఈ సాఠే వేరు, హరివినాయక్ సాఠే వేరు. ఈ వెనకాల సాఠేవాడ కట్టిన ఆ వ్యక్తి వేరు, ఈయన వేరు. దృఢ నిశ్చయం గలవాడు. గురుచరిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు. సప్తాహం సమాప్తి అయిన రాత్రి, అది 7 రోజులు సప్తాహం చేశాడండి గురుచరిత్రని. ఆ రాత్రి బాబా తమ చేతిలో గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని సాఠేకు అర్థాన్ని తెలియచేస్తున్నట్లుగా దృష్టాంతాన్ని కలిగించారు. బాబు, ఆ 7 రోజులు, 7వ రోజు చివరి రోజు స్వప్నంలో, దృష్టాంతం అంటే స్వప్నం, ఆ స్వప్నంలో బాబా ఆ గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని సాఠేకి అర్థాన్ని తెలియజేస్తున్నట్టుగా ఒక దృష్టాంతం వచ్చిందిట. బాబా తమ ఆసనంలో కూర్చొని అతని ఎదుట సాఠేను కూర్చోబెట్టుకొని గురుచరిత్ర గ్రంథాన్ని పట్టుకొని వ్యాఖ్యానించసాగారు. ఆహాహా, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సాయిబాబానే గురుచరిత్ర, ఆ గురుచరిత్రని వ్యాఖ్యానిస్తూ ఉన్నట్ట సాఠేని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని. బాబా అలా గ్రంథపారాయణ చేస్తూ పౌరాణికుల వలె వర్ణించటం. బాబా అలా గ్రంథపారాయణ చేస్తూ అంటే దాన్ని చదువుతూ పౌరాణికుని వలె వర్ణించటం, చక్కగా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సాయిబాబా సత్సంగం చేస్తున్నారు అక్కడ. సాటే శ్రోత వలె నిశ్చల మనస్సుతో శ్రద్ధగా గురు కథను వినటం. దీని అర్థం ఏమిటని సాటే ఆలోచించసాగాడు. సరే, మెలకు వస్తుంది కదా, ఏమిటి ఇట్లా వచ్చింది కళ? బాబా తన ఆసనం మీద కూర్చున్నారు, సింహాసనంలో. ఆ గ్రంథం తీసుకొని వారు చదువుతున్నారు, దాన్ని వివరిస్తున్నారు. ఎదురుగుండా నేనున్నాను. ఏమిటి దీని కళ, అర్థం ఏమిటి అన్నాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం, ఆనందం, ఇంకేంటి. ప్రేమతో అతని కంఠం గద్గదమైంది. అది ఆ ప్రేమతో గొంతు మూసుకుపోయిందండి, మాట రాలాయ. అజ్ఞానాంధకారమనే తలగడను తల కింద వేసుకొని వాసనలనే పడకపై గుర్రు పెట్టే వారిని దయామయులైనటువంటి సాయినాథులు మేల్కొల్పుతారు. అజ్ఞానాంధకారం అనేటువంటి తలగడను పెట్టుకున్నాడు, ఈ వాసనలనేటువంటి పడక పైన పడుకున్నాడు. పడుకొని గుర్రని నిద్రపోతున్నాడు. అట్టి వారిని దయామయులైనటువంటి సాయినాథులు మేల్కొల్పుతారు. బిడ్డ లే, ఏమిటి అజ్ఞానం, ఏమిటి వాసనలేమిటి, ఈ గుర్రుమని నిద్ర ఏమిట్రా, లే. సమయానికి నా వెన్నుతట్టి గురుచరిత్ర అనే అమృతాన్ని నా చేతి తాగించారు కదా కృపాళు అని తనకు కలిగిన దృష్టాంతంతో సాటే వెంటనే మేల్కొన్నాడు. ఒక్కసారి మెలకు వచ్చింది. జరిగిన వృత్తాంతాన్నంతా కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియజేశాడు. మహానుభావం, నిజంగా సరైన వాళ్ళకి తెలియజేశాడు. కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియజేశాడు. దీని అర్థం నాకు బోధపడలేదు. ఏంటనండి ఇట్లా కలొచ్చింది, ఏమై ఉంటుంది దీని అర్థం? ఇది సమర్థులకే తెలియాలి, బాబా మనసులో ఏమున్నదో తెలియదు. కాక వారిని అడగండి, నేను మరల అని చెప్తున్నారు. కాకా అంటే కాకాసాహెబ్ దీక్షిత్ని కాకా అని పిలిచేవారు కదా. కాకా, వారిని అడగండి, నేను మరలా పారాయణ చేయాలో లేక సమాప్తి అయిందా
అని మీరు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అంటే సాయిబాబాని డైరెక్ట్గా అడగటం అంత ఇది కాదనమాట, తేలిక కాదు, అది గౌరవం కూడా కాదేమో. మరి దీక్షిత్ గారిని బతులాడుతున్నాను నా తరఫున, మీరు ఒకసారి అడగరా, దాని అర్థం ఏంటి, నాకేం బోధపడలేదు, మళ్ళీ చదవాలా, ఇది ఇక్కడితో సమాప్తయిందా, ఏమిటి విషయం కనుక్కోండి, అప్పుడే నా మనసుకు శాంతి అని చెప్పాడు. తగిన సమయం చూచి కాక బాబాకు సాటే స్వప్నాన్ని తెలిపి, అది సరైన సమయం ఎప్పుడంటే అడగకపోయి అడగటం కాదు, అక్కడ కాస్త చూసి వీళ్ళు చూసుకు అడిగారు. బాబాకు సాటే స్వప్నాన్ని తెలిపి ఇలా కనిపించింది, ఇలా కనిపించట్టు కదా బాబా ఈ దృష్టాంతంతో కాకాకు ఏమని తెలియజేశారు, సప్తాహం ఇంతటితో సమాప్తి చేయాలా లేక మరలా ఆరంభించాలా, ఇట్లా దర్శనమిచ్చారు కదా, మరి దాని ఉద్దేశం ఏంటి సాయిబాబా, ఇంతటితో ఆపేసేయచ్చా లేదంటే మళ్ళీ ఇంకోసారి చదవాలా, మళ్ళీ స్టార్ట్ చేయాలా, దృష్టాంతం యొక్క అర్థాన్ని మీరు స్వయంగా వివరించి అతనికి మార్గాన్ని చూపించండి, మీరే స్వయంగా చెప్పండి సాయిబాబా, అతనికి మార్గాన్ని చూపించండి. సాటే గొప్ప భక్తిభావం ఉన్నవాడు, అతనిపై దయ చూపి అతని కష్టాన్ని తొలగించండి అని సాటే తరఫున దీక్షిత్ గారు ప్రార్థిస్తున్నారు. ఇదే మీ చరణాలకు నా విన్నపం అని చెప్పాడు. ఎంత భక్తిభావం అండి. అప్పుడు బాబా మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించి, అది మరొకసారి పారాయణ జరగని అని ఆజ్ఞాపించారు. గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. అది గురుచరిత్ర, గురువు యొక్క గొప్పతనం చెప్తుంది కదా. ఆ గురుచరిత్ర గనక పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు చెప్తున్నాడు సాక్షాత్తు, గురుచరిత్ర చదివితే మంచిదని. పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. భవబంధాలు విడిపోతాయి అది అని బాబా చెప్పారు. వారు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు నేను బాబా పాదాలు పడుతున్నాను. అది సీన్. అది కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఉన్నారు, సాఠే ఉన్నారు, హేమాత్ పంత్ గారు బాబా పాదాలు నొక్కుతూ ఉన్నారు, బాబా సేవ చేసుకుంటున్నారు. నా మనసులో ఆశ్చర్యం కలిగి అనేక ఆలోచనలు లేచాయి. ఇది చాలా సాధారణం. ఇదంతా చూసేసరికి వారి మనసులో ఆశ్చర్యం కలిగిందిట. అనేక రకాలైనటువంటి ఆలోచనలు తామరతంపరగా వస్తున్నాయి. ఇదేమిటి బాబా, సాటేకు శ్రమ లేకుండానే ఫలితమా? 7 రోజుల్లోనే అతనికి ఫలితం లభించింది. ఎంత మనలాగే అనిపిస్తూ ఉంటుంది. నాది అనేక సంవత్సరాలది వ్యర్థమైపోయింది. చూసారా ఎలా యాష్టపడుతున్నాడు. 7 రోజుల్లో గురు చరిత్రకు ఒక్కసారే పారాయణ చేశాడు. 7 రోజుల్లో గురు చరిత్రను ఒక్కసారే పారాయణ చేశాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే, ఈ విషయాన్ని అసలు ఆలోచించనే లేదా? ఒకరికి 7 రోజులలో ఫలితమా? మరొకరికి 7 ఏళ్ల పారాయణ నిష్ఫలమేనా? ఈ సాటేకి 7 రోజులు జరిగితేనే సాయిబాబా కల్లో కనిపించి ఇవన్నీ చెప్తున్నారు. మనం 40 సంవత్సరాల నుంచి చేశాం, మన పరిస్థితి మనకేం లాభం లేదు, ఇదంతా నిష్ఫలమేనా, వేస్టా? ఈ దయాఘనులు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారా అని నేను చాతక పక్షిలా నిరీక్షిస్తున్నాను. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభిష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. సాటేకేమో 7 రోజుల్లో బాబా ఉపదేశం ఇచ్చారు. నేను 40 సంవత్సరాలు చదువుతున్నాను, 40 సంవత్సరాల నుంచి గురుచరిత్ర చదువుతూనే ఉన్నాను, కానీ మనకేం లాభం లేదు, అంతా వేస్ట్ అయిపోయిందా? మరి నేను ఎప్పుడు నాపై దయ కురిపిస్తారా అని చాతక పక్షిలాగా నిరీక్షిస్తున్నా, వెయిట్ చేస్తున్నా. నేను ఎప్పటి నుంచో ఐఎమ్ మోస్ట్ సీనియర్. ఈ సత్పురుషులు ప్రసన్నులై నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభిష్టాన్ని తీరే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. అట్లా మనసులో బాధపడుతున్నాడు పాపం, ఎప్పుడు వస్తుందో ఏమిటో నాకు. సద్గురు సాయి భక్తవత్సలుడు చేసిన చమత్కారాన్ని చూడండి, బాబా చేసినటువంటి చమత్కారం చూడండి. నా మనస్సులోని ఈ ఆలోచనను వెంటనే తెలుసుకున్నారు.
అజ్ఞానం వలన కోటానుకోటి మంచి చెడు వాసనలు మనసులో వెంటనే లేస్తుంటాయి. వీటి దుంపాదేగా ఇవి మన ప్రాణం తీస్తుంటాయి. ఈ మంచి చెడు అనేటువంటి వాసనలు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. అవన్నీ బాబాకు తెలుసు, అవన్నీ బాబాకు తెలుస్తాయి. మనసు ఆలోచించినట్లు శత్రువులు కూడా, మనసు ఆలోచించినట్టు శత్రువులు కూడా ఆలోచిస్తారు. వీళ్ళు దుంపాదే కానీ ఇంత భయంకరంగా ఉంది మనసు. అది మనకి ప్రతికూలంగా ఉంటే మన ప్రాణం తీసేది మనస్సేనండి. శత్రువు కూడా ప్రాణం తీయలేడు. వాడు దుప్పదాకా మహా అయితే దేహాన్ని నరికేస్తే పీడ ఒక పూటలో పోతుంది అంతే. ఇది అట్టా కాదు, అనుక్షణం చంపుతుండేది ఇది దుప్పదాగా. ఇది శత్రువు కూడా అట్లా నన్ను బాధ పెట్టలేడు. ఇది అందరికీ బాగా తెలిసినదే, అందరికి అనుభవంలో ఉన్నదే కదా. ఇతరులకు ఎవరికి తెలియనివి సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతాయి. ఈ సాయిబాబాకి చెప్పని కూడా అక్కర్లా, మన మనసులో రావటం ఏమిటి, సాయిబాబాకి తెలియటం ఏమిటి. కానీ కరుణామయి అయిన ఆ తల్లి అందరి దురాలోచనలను తన కడుపులో దాచుకుంటుంది. నిజంగా చాలామంది మీ మనసులో విషయాలు నాకు తెలిస్తే ఏం నా బొంద, ఆ దిక్కుమాల మనసులో ఉన్న విషయాలు తెలియటం ఎంత ఒక గురువు కండి. నిజం చెప్పాలంటే ఆయనకి తప్పదు కాబట్టి చూడాలి. ఏముంది ఇప్పుడు మన మనసులో అంత గొప్ప విషయం చెప్పండి. ప్రతి వాడి విషయంలో నిజం చెప్పాలంటే మామూలు లౌకికమైనటువంటి హృదయాల్లో చూడటం అంటే ఆ మూసీ నదిలో ముక్కు పెట్టడం కన్నా దరిద్రం ఏముంటుంది. ఎవడి మనసులో అయినా చెప్పండి, ఈర్ష్యాద్వేషాలు ఇష్టాలు నానా దరిద్రం చండాలం అంతా ఉంటుంది మనసు. ఆ దిక్కుమాల మనసులో తెలుసుకోవాలనే కోరిక, అదెందుకంటే అదొక చండాలం. చాలామందికి ఇది ఒక కోరిక, మీ మనసులో ఏముందో నాకు ఎందుకు, వాడి మనసులో ఏముందో మనకేం తెలియాలండి. మహాత్ముల మనసులో ఏముందో తెలిస్తే మనకు ఉపయోగం. కానీ పోయి ప్రాపంచకంలో కొట్టుమిట్టాడు వీళ్ళ మనసుల్లో ఉన్నవి మనకు తెలియకూడదు, అసలు పొరపాటును కూడా తెలియకూడదండి. గురువుకి తప్పదండి పాపం. ఈ చండాలం అంతా చూడవలసినటువంటి పరిస్థితి గురువు. అందుకని గురువు రుణం తీర్చుకోలేమండి. తల్లికి తప్పదండి. అన్నం తింటుంటే మల విసర్జన చేస్తాడు బిడ్డ. వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తారు అసలు అట్లా? వేరే వాళ్ళు చూస్తారు అట్లా చేస్తే? బిడ్డ కాబట్టి తల్లి ఆ తినే అన్నం కూడా అక్కడ ఆపేసి బిడ్డని శుభ్రం చేసి వచ్చి అన్నం తింటుంది, లేకపోతే వదిలేస్తుంది. దానికే తల్లి రుణం అంటే మన బుర్రలో ఉన్న గబ్బునంతా సాయిబాబా ఇంత చండాలాన్ని చూసి తల్లిలా కడుపులో పెట్టుకుంటారండి సాయిబాబా. ఇంత దయ, అందుకని మనకి తెలియదు ఇంకా పూర్తిగా. అటువంటి దయామయుడు మనకు వచ్చే దరిద్రపు ఆలోచనలు, మనకు వచ్చేటువంటి పనికిమాలిన ఆలోచనలు, ఈర్ష్య ద్వేషాలతో ఉడికిపోతుంటాం. వాడు ఎప్పుడు క్షోభపడుతుంటాడు. ఒక చండాలం కాదు. అయినా సరే ఆ కరుణామయమైనటువంటి ఆ తల్లి, సాయి తల్లి అందరి దురాలోచనలను తన కడుపులో దాచుకుంటుంది. పాపం బాబా బయటికి చెప్పరు. ఇప్పుడు బిడ్డ తప్పు చేస్తే తల్లి బయటేస్తుందా అండి? ఇంకా పైగా ఎవడన్నా ఏమనంటే వెనకేసుకొస్తుంది తల్లి. ఈ ప్రాపంచికమైన తల్లికే ఇంత ప్రేమ ఉంటే అసలు సిస్సలైనటువంటి తల్లి, ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటుందండి? బయటపడేరు మనల్ని. సాయిబాబా వెనకేసుకొస్తాడు. ఎవడన్నా అన్నా కూడా నోరమ్మాయి నీకెందుకు, వాడు మంచివాడే, నువ్వు ఇటు రానా అన్న. దయండి సాయిబాబాని. తన కడుపులో దాచుకుంటుంది. బాబా కడుపులో పెట్టుకుంటారు. వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత దుష్టుడైనా తల్లి బయటేస్తుందా బిడ్డని? వేయదు. అమ్మా అని రాగానే ఏమన్నా ఏం కావాలి? మనసులో బాధ ఉంటుంది, ఉండదా? వాడు పాడైపోతున్నాడు, బాధ ఉండదండి తల్లికి. మరి సాయిబాబా కూడా అనేక సందర్భాల్లో బాధను వ్యక్తం చేశారు. అయ్యో అంత చెడు మార్గాల్లో పోతున్నారు ఏమిరా నాయన, మా నెత్తనేవో భగవంతుడు పాలకుండను పెట్టి పంపిస్తే వీళ్ళంతా కళ్ళు అడుగుతారు ఏమిరా నాయన. ఇది ఎక్కడ క్షోభ, ఎంత కష్టం అంటే నిజంగా సాయిబాబాకి. ఒక్కడు అడగట్లా పాలు తదుంపదేగా. మంచి ఆలోచనలు కలిగినప్పుడు వాడిని బాబా ప్రోత్సాహపరుస్తారు. అంతేగాని తల్లి చూడండి ఎంత దుర్మార్గం. చిన్న మావాడు ఎంత భలే చేశాడు ఇంతలా అసలు ఎవడు చేయడు. అట్లాగే బాబా కూడా చెడునంతా కూడా మనలో ఉన్నటువంటి దుష్టాలోచనలు కడుపులో పెట్టుకొని బిడ్డ ఏం చేస్తాం పాపం, వాసనా బలం వాడు తిప్పలు పడుతున్నాడు. అట్లా వాడు ఎప్పుడైనా ఒక మంచి పని కానీ ఒక మంచి ప్రయత్నం చేస్తే సాయిబాబా వెన్ను తట్టి శభాష్ బిడ్డ, నువ్వు మంచివాడివిరా, నువ్వు సూపర్, నువ్వు చేరుతావు, నువ్వు ఉత్సాహపరుస్తారు సాయిబాబా, ప్రోత్సాహం చేస్తారు. బాబా నా మనోగతాన్ని తెలుసుకొని ఇలా అన్నారు. గమనించారు సాయిబాబా. హేమాత్ పంత్ మనసులో బాధపడుతున్నాడు, అయ్యో నాకు కాలేదే వాళ్ళకైందే అని. నాకు ఎన్నాళ్ళు అంటే వాళ్ళకి అయిందే అని కాదు, నాకెప్పుడు అవుతుంది, నేను ఎన్నాళ్ళు వేచి ఉండాలి, ఇదంతా శ్రమంతా వేస్టా?
బాధపడుతున్నాడు బిడ్డ. ఆ బిడ్డ బాధ తల్లి చూడలేదండి. సరే అమ్మ చూసింది. ఇలా అంటున్నారు బాబా, లేచి శ్యామ వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలు తీసుకొని రా. బోధ ప్రారంభించారు. బిడ్డ యొక్క మనస్సు ఉపశమించాలి, దుఃఖపడకూడదండి. ఎప్పుడు దుఃఖం అనేది చాలా దరిద్రం. అసలు మనసు క్షోభపడకూడదు. దాన్ని పదగా అది ప్రారంభం ఏమిటో తెలియదు కానీ ఎప్పుడు దేనికో దానికి ఏడు చస్తూనే ఉంటుంది మనసు. దాన్ని చెప్పాలి మూతి మీద కొట్టి, నోరు ముసుకా కూర్చొని ఇంకా పని లేదా పాట లేదు, ఎందుకు ఏడు చస్తున్నావు, ఏమొచ్చింది రోగం, అన్నీ బాగుంటాయి, ఎందుకు ఏడుస్తుందో తెలియదు. అదే ప్రారంభం. సరే నువ్వు లేచి వెళ్ళి శ్యామా వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి 15 రూపాయలు తీసుకురాపో అన్నారు. కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి అతడు ఇచ్చిన దక్షిణ పుచ్చుకొని త్వరగా తిరిగిరా. 2 బాబానే చెప్పారు. నువ్వు వెంటనే రాకు, కాసేపు అతని దగ్గర కూర్చొని మాట్లాడి ఆ మాట్లాడిన తర్వాత దక్షిణ తీసుకొని వెంటనే వచ్చి మాట్లాడదాన్ని మళ్ళీ ఊరికే కూర్చొని ఏమో మాట్లాడు. అట్లా సాయినాథునికి నాపై దయ కలిగి దక్షిణ నిమిత్తం ఇప్పుడే శ్యామ దగ్గరికి వెళ్ళి నా కొరకు రూపాయలను అడుగు అని చెప్పారు. ఇగో మళ్ళీ ఎప్పుడు వెళ్తాం, వెంటనే పద బయలుదేరు, నా కోసం 15 రూపాయలు అడిగి పట్టరాపో. అలా వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరికి ఉంటుంది? లేపో పద అంటే ఎవడు కూర్చుంటా అంటే సాయిబాబా చెప్పిన తర్వాత అంత ధైర్యం ఎలా ఉంటుంది? అలా కూర్చుంటే వారి ఆజ్ఞను ధిక్కరించినట్లే కదా. లేదు సాయిబాబా వెళ్ళమని చెప్తున్నాడు, కూర్చున్నాడు, లెక్కలేంతాను కదా సాయిబాబా అంటే. ఇంకా ఏం చెప్తారో సాటేకి విందాం, ఇవన్నీ అనవసరం. నువ్వు లేచి వెళ్ళనగానే వెళ్ళటమే అంతే. అందుచేత వారి అనుమతి తీసుకొని లేచాను. సరే వెళ్ళొస్తాను సాయిబాబా. వెంటనే బయలుదేరాడు. మాధవరావు అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చాడు. మనందరం చూసాంగా, శ్యామ వాళ్ళ ఇల్లు ఇప్పుడు కూడా ఉంది. ఉతికిన పంచెను చుట్టుకొని కుర్చీలను సవరించుకుంటూ నోటితో నామస్మరణ చేస్తున్నాడు. అది వచ్చేసరికి సెటప్. శ్యామ గారు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన పంచెను కట్టుకొని కుర్చీలను వేసుకొని పంచె కట్టేవారుగా ఆ నోటితో భగవన్నామం చేస్తున్నారు. ఆయన చూశారు. మీరు మసీదు నుండి వచ్చినట్లుంది, మధ్యలో ఎలా వచ్చారు? ఏదో మసీదుకి వెళ్ళి వస్తున్నట్టుగా ఉంది, మీరు మధ్యలో వచ్చేసారంటే మసీదు నుంచి ఏదో కలవరపడుతున్నట్లున్నారే, ఏం స్థిమితంగా ఉన్నట్లేదు, ఏదో కలవరపడుతున్నట్టున్నారు. ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి? ఈ ప్రశ్నల వర్షం కురిపించారు ఆయన. మధ్యలో ఎందుకు వచ్చారు, ఏదో కలవరపడుతున్నట్టున్నారే, ఒక్కరే వచ్చారేమిటి? సరే రండి కూర్చోండి, రండి. ఏమిటి ఇట్లా వచ్చారు? నేను ఇప్పుడే స్నానం చేసి పంచె కట్టుకుంటూ వస్తున్నానండి. వెళ్ళి దేవుడికి అభిషేకం చేసి వెంటనే వచ్చేస్తాను. మీరు తాంబూలం వేసుకునే లోగా నేను పూజా విధిని ముగించుకొని వస్తాను. అంటే సూపర్ ఫాస్ట్ పూజ. ఆ తాంబూలం వేసుకున్నాను, నేను వచ్చేస్తానండి. మీరు ఈలోపు తాంబూలంలో వేసుకుంటూ ఉండండి, నేను పూజ చేసుకొని వచ్చేస్తాను. మనం తాపీగా కూర్చొని ముచ్చటించుకోవచ్చు. అది మీరు తాంబూలం వేసుకోండి, నేను ఫటాఫట్ అభిషేకం చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చేస్తా. ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేయించను. నేను వచ్చిన తర్వాత హాయిగా కూర్చొని మనం కబుర్లు ఆడుకోవచ్చు, ముచ్చటించుకోవచ్చు అని చెప్పి మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఏకనాథ భాగవత గ్రంథం ఉన్నది. భాగవత గ్రంథం ఉంది. నేను దానిని చేతికి అందుకున్నాను. హేమంత్ పంత్ గారు సరే లోపలికి వెళ్ళారు కదా, ఏం చేస్తారు? ఆ గూట్లో మనం చూస్తాం, అటు ఇటు ఏం లేనప్పుడు ఏమైనా మ్యాగజైన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తుంటాం. అట్లా ఏకనాథ భాగవతం ఉంది. సరే దాన్ని తీసుకున్నారు. ఊరికే విప్పేసరికి సరిగ్గా నేను ఉదయం చదువుతూ మధ్యలో ఆపేసిన భాగం వచ్చింది. ఇదంతా కాకతాళీయం కాదండి, జాల్ అరేంజ్డ్ కదా. అది ఓపెన్ చేయగానే ఉదయం ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి కంటిన్యూ చేయి, ఊరికేందుకు కూర్చోవటం, సద్గ్రంథ పఠన చేయి అన్నట్టుగా ఉంది. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఉదయం నేను చదవని భాగాన్ని బాబా ఇక్కడ పూర్తి చేయించి నియమాన్ని పాటింపజేశారు. ఓహో, నేను పొద్దున నియమంగా చదవాలి, మధ్యలో ఆపేసినట్టున్నాను, అది పూర్తి చేయలేదు కదా, అందుకని ఇక్కడ ఈ నియమాన్ని పాటింపజేశారు బాబా. నియమిత భాగాన్ని అంటే రోజు నియమంగా కొంత భాగం చదువుతుంటారు కదండి. చాలామంది సాయి సచరిత్ర కూడా 1 భాగమో 2 భాగాలు రోజు చదివేటువంటివి చదువుతుంటారు. నియమిత భాగాన్ని పూర్తిగా చదవకుండా మధ్యలో మానేసి ఆ స్థానం నుండి వెళ్ళకూడదు. అది ఏదైనా ఉంటే అది నియమంగా చదివే వెళ్ళాలంటే మధ్యలో ఆపేసి వెళ్ళకూడదు. ఇది నియమంగా చదవటం అంటే 16 సార్లు లేవటం కాకుండా నియమంగా చదవటం అంటే ఆ భాగాన్ని పూర్తి చేసే వెళ్ళాలి. ఇప్పుడు చిన్న ఉపకథ గుర్తుకు వచ్చింది. ఉపకథ అంటే కథలో ఒక కథ, స్మాల్ స్టోరీ. గురుభక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్ నిత్యం పఠించేవాడు.
మహానుభావుడు నిజంగా. సాయి కృపకు పాత్రుడైన సీతారాం దీక్షిత్, హరి సీతారాం దీక్షిత్ నిత్యం పఠించేటువంటి వాడు. జగత్తును ఉద్ధరించే నిమిత్తం నారాయణుడు బ్రహ్మ అనే భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. అది జగత్తును ఉద్ధరించడానికి నారాయణుడు బ్రహ్మ అనేటువంటి భూమిలో భక్తి బీజాన్ని నాటగా అది నారదుడు అనేటువంటి పొలంలో పంటకు వచ్చింది. అంటే నారద మహర్షి ఆ పొలం యొక్క దశ లక్షణాలను పంటను వ్యాస మహర్షి సంగ్రహపరిచాడు. అంటే ఆ లక్షణాలంతా కూడా నారదుల వారి యొక్క లక్షణాలంతా కూడా వ్యాస భగవానుడు సంగ్రహపరిచాడు. సుఖమహర్షి పరీక్షిత్తు అనే కళ్ళల్లో గింజలను వేరుపరచగా, అది సుఖబ్రహ్మ పరీక్షిత్తుకి బోధ చేశారు కదండి. శ్రీధర స్వామి తూర్పార పట్టాడు. ఆ పంటను జనార్దన స్వామి కొలవగా ఏకనాథ్ మహారాజ్ రసవత్తరమైన భోజనాన్ని పుష్కలంగా తయారు చేశాడు. భాగవతంలోని ఏకాదశ స్కందం భక్తి ప్రేమ ఆనందాలకు గని. 32 అధ్యాయాలతో ఉన్న బృందావనం వంటి ఈ గ్రంథాన్ని దీక్షిత్తు నిత్యం చదివేవాడు. ఏకనాథ భాగవతం నిత్యం చదివేవాడు మహానుభావుడు. రోజు పగలు దానిని వ్యాఖ్యానించేవాడు. అది సత్సంగం కూడా చేసేటువంటి వారు దాన్ని పగలపూట. రాత్రిపూట భావార్థ రామాయణం, అంటే ఉదయం పూటేమో ఏకనాథ భాగవతం, రాత్రిపూటేమో భావార్థ రామాయణాన్ని చదివేటువంటి వాడు. ఈ గ్రంథం కూడా గురువు ఆజ్ఞగా దీక్షిత్తునకు ప్రామాణికమైంది. అంటే సాయిబాబా చెప్పినటువంటిదండి అది. భక్తి రసామృతానికి సారము జ్ఞానేశ్వరికి 2వ అవతారమైన ఈ భాగవత గ్రంథం మహారాష్ట్రకు ఏకనాథుడు చేసిన మహోపకారం. ఏకనాథ మహారాజు గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. దీక్షిత్తు ప్రాతకాల స్నానం చేసి నిత్య నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవీ దేవతార్చనలు అయ్యాక నైవేద్యం నీరాజనలు చేసి తర్వాత నివేదించిన పాలు పలహారాన్ని శ్రోతలతో పాటు తీసుకుని నిత్య క్రమానుసారం గ్రంథాన్ని శ్రద్ధగా చదివేవాడు. అది ఆయన చేస్తున్నటువంటి సిద్ధిలో చక్కగా ఇదంతా చేసేవాడు. భగవత్ పరాయణుడైనటువంటి తుకారాం భాండారా అను కొండపై ఏకాంతంగా దీనిని సహస్ర పారాయణలు చేశాడు. అబ్బో 1000 సార్లు చదివేటండి తుకారాం మహారాజ్. దీనిలోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? మహాప్రసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైనటువంటి దీక్షిత్తు జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళవలసినటువంటి పని లేదు. ఏకాదశ స్కందంలోని ఉద్ధవ గీతలోని భగవంతుడు ప్రకటమవుతాడు. శ్రద్ధతో పారాయణ చేస్తే భగవత్ ప్రాప్తి నిశ్చయం. భారతంలోని కృష్ణార్జునుల సంవాదం కంటే ఇందులోని కృష్ణ ఉద్ధవుల సంభాషణ రసపూరితం. అది కృష్ణార్జునుల యొక్క సంవాదం కన్నా కూడా శ్రీకృష్ణ భగవానుడిది ఉద్ధవుడి యొక్క సంభాషణ రసపూరితం, అద్భుతంగా ఉంటుందిట. శ్రీకృష్ణుని ఉపదేశాలను ఏకనాథుడు ప్రేమపూరితంగా చెప్పాడు. ఈయన సామాన్యుడు కాదు కదా, శ్రీకృష్ణ యొక్క ఉపదేశాలని అటువంటి మహాత్ములే చక్కగా చెప్పగలరు. ఇటువంటి ప్రసాదిక గ్రంథాన్ని మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను దయామయులైనటువంటి సాయి సమర్థులు షిరిడీలో నిత్యం చదివించేవారు. అది భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం 2 కూడా నిత్యం షిరిడీలో చదివేవట. సఖారాం హరిజోగ్ సాటేవాడలో భాగవత గ్రంథాన్ని చదవాలని బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. భక్తుల శ్రేయస్సు కోసం బాబా వారిపై కరుణతో ఈ గ్రంథాన్ని ప్రతిరోజు వారితో శ్రవణం చేయించేవారు. అది భక్తుల శ్రేయస్సు కోసం బాబా ఆ భక్తులపై ఉన్నటువంటి కరుణ చేత ఈ గ్రంథాన్ని ప్రతిరోజు శ్రవణం చేయించేటువంటి వారు. బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అమోఘం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉపదేశించేవారు. భక్తులు దగ్గరలో ఉన్న దేశాంతరాలలో ఉన్న వారి హృదయాలలో సన్నిహితంగా ఉండేవారు. అది హృదయాంతరవర్తి కదా సాయిబాబా. తాము మసీదులోని కూర్చుని ఉన్న ఎవరికైనా ఏదైనా పని అప్పచెపితే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకునేవారు. అద్భుతం అండి. ఏదైనా సాయిబాబా చెప్పినట్లయితే దానికి కావలసినటువంటి శక్తిని సాయిబాబానే ఇచ్చి దాన్ని సఫలీకృతం
చేయించేవారట. బాపు సాహెబ్ జోగ్కు వాడాలో గ్రంథాన్ని పఠించమని చెప్పారు. సాటేవాడాలో గ్రంథాన్ని చదువు జోగ్ అని చెప్పారు. దానిని అతడు నిత్యం నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. అది ఈయన చదువుతూ ఉంటే ఆ శ్రోతలు కూడా వింటుండేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత జోగ్ రోజు బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూతిని తీసుకుని గ్రంథ పఠనానికై వారి ఆజ్ఞను తీసుకునేవాడు. అది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత పారాయణ ఉండేదన్నమాట. బాబా భోజనం అయిన తర్వాత వచ్చి జోగ్ రోజు బాబా వద్దకు వచ్చి వారి చరణాలకు నమస్కరించి విభూతిని తీసుకుని గ్రంథ పఠనానికై ఆజ్ఞను తీసుకుని, ఎంత అద్భుతం అండి అసలు మహాత్ముడు నిజంగా. చక్కగా కూర్చోబెట్టి గ్రంథాలంతా కూడా పారాయణ చేస్తూ శ్రోతల్ని శ్రవణం చేయమని ఆ విధంగా అందరినీ కూడా ఉద్ధరించారు సాయిబాబా. ఒకప్పుడు జ్ఞానేశ్వరిని, మరొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని పఠించేవాడు. ఎంతో ఆనందంతో పారాయణ చేసి అర్థాలను విశ్లేషించి బాగా వ్యాఖ్యానించేవాడు బాపు సాహెబ్ జోగ్. అలా బాబా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులను అది శ్రవణం చేయండి అని వెంటనే పంపించేవారు. అది బాబా దగ్గరికి వస్తే మీరు వెళ్ళి వాడాలో ఆ పఠనం జరుగుతుంది కదా, శ్రవణం చేయండి అని పంపించేవారట. ఒక్కోసారి సంక్షిప్తంగా ఒక కథలా చెప్పేవారు, లేదంటే ఒక్కోసారి ఒక కథలాగా చెప్పేవారట. వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునేవారు. ఇంతలో బాబా వెంటనే వాడాకి వెళ్ళి గ్రంథశ్రవణం చేయండి అని చెప్పేవారు. అది ఒక్కోసారి డైరెక్ట్గా వెళ్ళి వినమనేవారు, ఒక్కోసారి తాను ఒక చిన్న సంక్షిప్త కథలా చెప్పేటువంటి వారు. అది చెప్పంగానే వెళ్ళి వాడాలో ఆ పారాయణ జరుగుతుంది, శ్రద్ధగా శ్రవణం చేయండి వెళ్ళండి అని పంపించేవారు. శ్రోతలు భక్తిభావంతో వాడాకు వెళ్ళగా అక్కడ వారికి బాబా చెప్పిన కథే నడుస్తుండేది. అది సాయిబాబాకి తెలియదైతే కదా, బాబా ఏదైతే చెప్పారో ఆ కథే నడుస్తుండేటువంటిది. అప్పుడు వారికి విషయం బాగా స్పష్టంగా పూర్తిగా అర్థమయ్యేటువంటిది. మరి ఆ మహాత్ముడే బోధ చేస్తే అర్థం కాదా? అది చెప్పి దాని వివరణ అంతా కూడా ఇక్కడ జోగులో ఉండి చెప్తున్నది కూడా సాయిబాబానేనండి. జ్ఞానేశ్వరి లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్న బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే శ్రోతలకు చాలా విశిష్టంగా అనిపించేది. గ్రంథంలోని 1-2 భాగాలు చదవమని బాబా ఆదేశించకపోయినా జోగ్ అంతకుముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథను చదివేవాడు. భగవద్గీత, భాగవతం ఈ 2 ముఖ్య గ్రంథాలే భాగవత ధర్మానికి సారభూతం. భాగవతం అంతా కూడా ధర్మానికి సారభూతం. జోగ్ వీటిని నిత్యం పఠించేటువంటి వాడు. భావార్థ దీపిక అన్న పేరుతోనున్న గీతా జ్ఞానేశ్వరి టీకా మరియు ఏకనాథుని భాగవతంలోని ఏకాదశ స్కందం పరమార్థ నిరూపణకు ఆధారాలు. పరమార్థం అంటే సస్వరూపం అండి, జ్ఞానం పరమార్థం. దాన్ని ఇవ్వడానికి సాయిబాబా వచ్చానని చెప్పారు. అలా నిత్య క్రమానుసారం భాగవత పఠన జరుగుతుంటే నేను కూడా ఎప్పుడూ పఠించేవాడిని. అలాగే వీరు కూడా పఠిస్తున్నారు హేమాత్ పంత్. కానీ ఆ రోజు అంతరాయం కలిగింది. ఒక కథను సగం చదివి భక్త సమూహం మసీదుకు బయలుచేరుతుంటే చదువుతూ ఉన్న గ్రంథాన్ని అక్కడ పెట్టి నేను కూడా అక్కడ వారితో పరిగెత్తాను. నాకు బాబా వచనాలను వినాలన్న కోరిక కానీ బాబా సంకల్పం వేరే. బాబా ఏం చెప్తారో ఏం మాట్లాడతారో విందామని వెళ్ళాను, కానీ బాబా యొక్క సంకల్పం వేరే. భాగవత పఠనాన్ని వదిలి ఇతర కష్టాలు పడటం వారికి సమ్మతం కాదు. అది భాగవత పఠనాన్ని వదిలిపెట్టి ఇవన్నీ ఎందుకు అని బాబా ఉద్దేశం, వారికి సమ్మతం కాదంటున్నారు. అందువలన నేను ఆ రోజు చదవవలసినటువంటి భాగాన్ని బాబా నాచే చదివించారేమోనని అనిపిస్తుంది. ఆ పుస్తకం చూసి అంతవరకు అర్థమైంది ఏంటంటే, ఓహో నేను పొద్దున మర్చిపోయా కదా, బాబాకి చదవడానికి పంపించారు అని అనిపిస్తుంది. వారి లీలను తలుచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. ఇక్కడితో భాగవత కథ ఉపకథ కూడా అయిపోయినవి. మాధవరావు పూజ ముగించుకొని బయటకు వచ్చాడు. శ్యామా వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకురా అన్న బాబా ఆజ్ఞను నేను తీసుకొని వచ్చాను. నేను బాబా పాదసేవ చేస్తూ కూర్చుండగా అకస్మాత్తుగా నీవు స్మరణకు వచ్చావు. హేమాత్ పంత్ గారు చెప్తున్నారు శ్యామాకి. అంతే, లేచి శ్యామా వద్దకు వెళ్ళి దక్షిణ తీసుకురా, అతని ఇంట్లో కాసేపు కూర్చొని మీరు ఉభయులు పరస్పరం ముచ్చటించుకున్న తర్వాత తిరిగిరా అని బాబా చెప్పారు. బాబా ఏం చెప్పారు దాన్ని అప్పచెప్తున్నారు. మాధవరావు అది విని అత్యంత ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆశ్చర్యపోయాడు. అదేమిటి బాబా ఏమిటి నా దగ్గరికి రమ్మంటే పంపించడం ఏమిటి, 15 రూపాయలు దక్షిణ ఏమిటి, మాట్లాడుకొని రమ్మన్నారని ఆశ్చర్యపోయాడు. ఏమిటి, సరే రూపాయలకు బదులుగా నా నమస్కారాలే దక్షిణ అని అన్నాడు. బాబా 15 రూపాయలు అడిగారు కదా, నా 15 నమస్కారాలు తీసుకెళ్ళి సాయిబాబా సమర్పించు.
సరే అలాగే అని అతడి 15 నమస్కారాలు కొంగును మూట కట్టుకున్నాను. ఇది ఆ 15 నమస్కారాలు నా దగ్గర పెట్టుకున్నాను. అవి తీసుకెళ్ళి సాయిబాబాకి ఇస్తాను. ఒక పని అయింది. రెండోది ఉందిగా, ఇక అతనితో ముచ్చటించాలి కదా. సెకండ్ టాస్క్, అతనితో ఏం కబుర్లు చెప్తావో చెప్పి నా కుతూహలాన్ని తీర్చు. బాబా యొక్క పావన యశోగంగలో మునిగి మన పాపాలు నశింపజేసుకుందాం అని అన్నాను. ఏం చెప్తావో చెప్పు, బాబా వారి యొక్క లీలల గురించి చెప్పు. మన పాపాలు మొత్తం ఆ యశోగంగలో మునిగి శుభ్రం చేసుకుందాం. మాధవరావు, సరే కూర్చోండి. ఈ దేవుని లీల ఎటువంటిదో మీకు అంతా తెలుసు. కాసేపు విశ్రామంగా కూర్చోండి. ఇదిగో ఈ ఆకులు, ఈ కాసు పుచ్చుకోండి. ఒక్కలు సున్నం డబ్బాలో ఉన్నాయి. తలపై టోపీ పెట్టుకొని నేను ఒక క్షణంలో వచ్చేస్తాను. సాయిబాబా యొక్క లీల అగాధం. నేను మీకు ఎంతని చెప్పను. వారి యొక్క లీలలు అనంతము. ఎంతని చెప్తాను. షిరిడీకి వచ్చినప్పటి నుండి మనం కొంచెం చూసామా? షిరిడీ వచ్చిన దగ్గర నుంచి కొంచెం చూసామా సాయిబాబా వారి యొక్క లీలలు? అందుట్లో మొదటి నుంచి వస్తున్న వారిలో శ్యామ ఒకరు కదా. నేను కేవలం గ్రామవాసుణ్ణి. నేనా ఈ పల్లెటూరులో ఉండేటువంటి వాడిని, గ్రామంలో. మీరంతా పట్టణ వాస్తవ్యులు, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు కదా. అంతులేని వారి లీలలను మీ వద్ద నేను ఎలా వర్ణించను? నేనా పల్లెటూరు వాడిని. చూసామా లేకని చూసాం. మీరు కూడా చూశారు కదా బాబా వారి యొక్క లీలలు. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, పట్టణం వాళ్ళు కదా అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలు సమర్పించి టోపీ పెట్టుకొని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు. సరే అట్లా మాట్లాడుతూ వెళ్ళాడు, వచ్చాడు, టోపీ పెట్టుకొని కూర్చున్నాడు. తర్కానికి అందని ఈ దేవుని లీలలు, వారి కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలకు అంతు లేదు. అవి విలక్షణమైనటువంటివి. మీరంతా గొప్ప విద్యావేత్తలు, ఒకరికి మించి ఒకరు జ్ఞానులు. తెలివిలేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది? మాకు తెలివా పాడా? ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా? ఏదైనా సాయిబాబా చెప్పలేరటండి. మా వద్దకు పంపించడం ఎందుకు? వారు చేసేది ఏమిటో వారికే తెలుసు, మనకి బోధపడదో పట్టారా? వారి ప్రవర్తన మానవుల వంటిది కాదు. వారి యొక్క చర్యలు మానవ చర్యలు కానే కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వస్తున్నది. ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానంటే బాబా స్ఫురణ ఇస్తున్నారండి. అప్పుడు ఏ స్ఫురణ ఇచ్చారు, ఏమేమి ముచ్చట చేసుకున్నారు, ఆ విషయాన్నంతా కూడా ఆ సాయినాథుని యొక్క కృపా విశేషం చేత వచ్చే సత్సంగంలో చూసే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.